శ్రీ శివమహాపురాణము. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత సృష్టి ఖండంలో నుండి మనం ఈరోజు గుణనిధి చరిత్ర తెలుసుకుందాము. మునులతో సూతుడిలా అంటున్నాడు, మునులారా, మీకింతవరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారి సమాధాన పూర్వకంగా చెప్పిన శివగాథలను చెప్పాను. ఇంకా ఆ ప్రసంగమే నడుస్తుంది. ఒక రోజున నారదుడు తన తండ్రిని సమీపించి, శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు, కుబేరునితో స్నేహం ఎలా కలిగింది, పరిపూర్ణుడైన శివుడు ఇతర లీలా విశేషాలెట్టివి చెప్పవలసిందని కోరగా, బ్రహ్మగారు చెప్పిన దానిని మీకు వివరిస్తున్నాను వినండి. కాంపిల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞదత్తుడని దీక్షితుడొకాయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజి. అంతేకాదు, శ్రౌత కలాపమందు అంటే వేదచోదితమైన యజ్ఞములను చేయించుట యందు కూడా బహుప్రజ్ఞావంతుడు, వేదాంగ పారాంగతుడు, రాజమాన్యుడు, పదాన్యుడు, కీర్తిభాజనుడు, నిత్యాగ్నిహోత్రి సుందరుడు. ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడున్నాడు. తండ్రి అతనికి 8వ ఏటని ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్య వ్యాసంగాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి జూత క్రీడాపరాయణుడయ్యాడు. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూతమాడేవాడు. ఆ వ్యామోహములో దుర్జన సాంగత్యము చేసి స్నాన సంధ్యాధ్యానుష్ఠాలను విసర్జించాడు. అంత మాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణ నిందకుడయ్యాడు. శృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరము గీతావాద్య గోష్ఠులతో కాలం వెళ్ళబుచ్చుతూ వేశ్యాలూలుడయ్యాడు. నటులు, పాషండులు, బండులు వీరే అతని కూర్మినిచ్చెనళ్ళు. తండ్రి రాజకార్యాలలో గృహకృత్యములలో నిమగ్నై ఉండి ఎప్పుడైనా తీరిక సమయంలో భార్యతో, ఓసి ఇంటిదానా, నీ కొడుకెక్కడ, ఇంట్లో కనిపించడం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు పాఠం చదువుకొని ఇప్పుడే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళాడు అని సమాధానం చెప్పి పుత్ర ప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుణ్ణి లాలించి హితోక్తులు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహసూత్రోక్త విధంగా వివాహం జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్ద్ర హృదయంతో మృదువైన వాక్కులతో నయంగానో భయంగానో ఇలా హితూ చెప్పింది. కుమారా, నీ తండ్రి కోపిష్టి, ఈ చేష్టలు కట్టిపెట్టు. నీ విషయం ఆయనకు తెలిస్తే నన్ను కూడా దండిస్తారు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. వత్స, నీ తండ్రి ధనంచే కాక కేవలం సదాచారం వల్లనే లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణునికి సద్విద్య, సాధు సంగమం ఈ రెండింటిని మించిన ధనం లేదు. విప్రునికి ఆస్తి విద్యయే. నీకు వీటి యందు ప్రీతి పుట్టకపోవడానికి కారణమేమిటి? నీ పూర్వీకులు, తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులును. లోకములో మన కుటుంబానికున్న పేరు ప్రతిష్టలు పాడు చెయ్యకు. దుష్ట సాంగత్యాన్ని వదిలేయి సాధు సంగతిని అలవర్చుకో. సద్విద్యలయందు మనసు పెట్టి బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగ్గ కొడుకు అని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు, నీ భార్యను చూడు, 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. నీ మామగారు, మేనమామలు సర్వత్రా గుణశీలయుతులు. నీ తండ్రి గారి శిష్యులను చూడు, వారింత వినయ సంపన్నులు. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షతత్వాన్ని తీసేస్తారు, శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పూట గడవడం కూడా కష్టమవుతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. ఒక రోజున తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వ్రేలికి ఉన్న తన వజ్రపు టుంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చి అడిగేసరికి వాడిలా బదులిచ్చాడు. ఓ దీక్షిత స్వామి, దీనిని నేనేమీ చౌర్యం చేయలేదు. నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు, సొమ్ములు చాలా ఉన్నాయి. ఆ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైన జూదగాడు లేడు. నీతో సమానమైన శ్రోత్రియుడు లేడు. అసలు ఈ విషయం నీకిప్పటి వరకు తెలియడం లేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తనను గూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తలను, భుజములను కూడా వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యని పిలిచి ఇలా అన్నాడు. ఓసి సోమిదేవమ్మ, ఇలా రా. గుణనిధి అయిన నీ కొడుకెక్కడా?
సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు నాకిచ్చిన రత్నాంగులీయకాన్ని తైలాభ్యంగన వేళ చిరునవ్వులు చిలికిస్తూ గిలిగింతలు పెట్టి, ఏది ఇలా ఇవ్వండి, నేను భద్రపరుస్తాను అని తీసుకున్నావు గుర్తుందా? ఏది ఆ ఉంగరం? ఇప్పుడు ఎక్కడున్నది? వెంటనే తీసుకునిరా. ఆ మాటలను విన్న సోమిదేవమ్మ భయపడి పైకి గాంభీర్యంగా నటిస్తూ ఇలా అంది. నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భోజనం చేయండి. ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను. వెతుకుతాను. ఇప్పుడు దానికేం తొందర ఉంటుంది? ఎక్కడో ఉంది. కొడుకు చెడు నడతను ఇంకా కప్పిపెడుతున్న తల్లి అవివేకపు పలుకులకు అగ్రహోదగ్రుడై దీక్షితుడు శిఖను జోడించి పంచ పైకెకకట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహువుకు పైకెత్తి అంగులి స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగి తర్జనితో నిర్దేశించి కండ్లు మెరుపులు కురియా పండ్లు పటపటా కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు. ఓ సోమిదేవమ్మ, చాలు నీ మాయమాటలు కట్టిపెట్టు. వాణ్ణి గురించి నేనడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతున్నావు. హంసల బారు అంచ, మామిడి చిగురు రంగుపై టంచు, జలతారు పట్టుచీర ఏది? రాళ్ళు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడ? 3 పీటల పట్టుతో నేసిన నా పట్టుపంచి ఏ జూదరి కట్టుకున్నాడో గదా? దక్షిణ దేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుంచి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి? జీవకళలుట్టిపడి దంతపు బొమ్మ ఏ వేశ్యా మందిరంలో ఉంది? అవన్నీ సరే, వివాహ సమయంలో నీ వ్రేలుకి అలంకరించిన రత్నాంగులీయకం తెచ్చి చూపించు. కులస్త్రీవైన నీపై కోపించటం తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. నీళ్లు తీసుకునిరా. వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు. నువ్వు నా సహధర్మచారినివి కాదు. పునర్వివాహం చేసుకున్నాకనే నా భోజనం. ఈ విధంగా పలికి స్నాన సంధ్యాధ్యానుష్ఠానాలను నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. గుణనిధి సద్గతిని పొందుట. తీవ్రమైన ఆగ్రహంతో అలా శబ్దం చేసిన తండ్రిని చూసి భయపడిన దీక్షిత పుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఉత్తరీయంతో శిరస్సు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తానిలా మదనపడసాగాడు. ఆహా, ఏమాశ్చర్యము! దీక్షిత వంశంలో పుట్టిన నాకి వ్యసనాలెలా అంటుకున్నాయి? నా వద్ద ధనం లేదు. పోని విద్యాగంధముందా అంటే అది ముందే లేదు. దేశాంతరం ముందున్న వాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ధనహీనులకు సుఖాలు అమరదూరంలో ఉంటాయి. గమ్యం లేని ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కుములుతూ కొన్ని రోజులు నడక సాగించాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తుండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువుగట్టు మీదనున్న చెట్టు కింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ ఉచ్చస్వరాలంతో శివనామస్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తుంది. ప్రొద్దు కరకరలాడింది. గుణనిధి కడుపులో ఆకలి కొరకొరలాడింది. అప్పుడిలా అనుకున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి ప్రొద్దుటే వడిపిందలతో పెరుగన్నం పెట్టేది. ఇప్పుడెవరు పెడతారు? లోకములో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా. అలా అమ్మ చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలిని సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో చింతిస్తుండగా నానావిధ రుచిర పదార్థ పక్వాన్న గుమగుమ వాసనలు గుణనిధి నాసాపుటలకు సోకాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేక మధుర భక్ష్యాలను శివనైవేద్యం నిమిత్తము తీసుకుని వెడుతూ కనిపించాడు. నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామస్మరణ చేస్తూ పూజయ్య వరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ నృత్య గీతాలతో శివుణ్ణి ఆరాధించి మహానివేదనానంతరం భక్తులు అలసి నిద్రించారు. ఇదే అదనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచును వత్తిగా చేసి దీప ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకొని
త్వరగా బయటికి వెళుతుండగా చీకట్లో కాలు తగలగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపునకు అందరూ లేచి అతన్ని పట్టుకొని గట్టిగా మొత్తారు. దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైన గుణనిధి. అతడికి యమలోకానికి వెళ్లే నిమిత్తము పాష ముద్గుర పానులైన యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలంగం గల శివగణాలు అక్కడ సాక్షాత్కరించాయి. వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్యపాప వివక్షణ లేని ఈ మూర్ఖుడు యమదండన కరుగుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలిలా బదులిచ్చారు. ఓ యమకింకరులలారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాను వినండి. ఈతడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివపూజకు కల్లార చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా శివసాలోక్యాన్ని పొందగలడు. ఈతడు కొంతకాలం శివలోకములో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. పోండి, ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్లి యమునకు విన్నవించగా యముడిలా అన్నాడు. భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో త్రిపుండ్రములను ధరించిన వారికి, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాదారులను, శివవేషధారులను మీరు యమలోకానికి తీసుకుని రాకండి. మునులారా, ఇది శివభక్తి మహిమ. తర్వాత కథను చెబుతాను వినండి అంటూ సూతుడిలా చెప్పసాగాడు. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత అరిందముడనే పేరుగల కళింగరాజుకు కుమారుడై జన్మించాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండి శివభక్తి అలవడింది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యమంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు. వాటిలో నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. బ్రతికి ఉన్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించిన దముడు మరణానంతరం రత్నదీప కాంతులకు నిలయమైన అలకా నగరానికి ప్రభువై కుబేర నామంతో దిక్పాలకుడయ్యాడు. ఈ రోజటికి శివపురాణం సమాప్తము. నెక్స్ట్ మనం శివునితో కుబేరుని చెలిమి తెలుసుకుందాం.